హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఏమొస్తుందంటే ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ అయినాయి కదా, ఆ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాం. ఇప్పుడైతే చూడండి, క్లారిటీగా చెప్తా. ప్రతి ఒక్క స్టెప్ జాగ్రత్తగా చూసి అదే ఫాలో అయిపోండి. మంచి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ డేట్స్లో అయితే కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ అయితే ఇక్కడ చూడండి, డాక్యుమెంట్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఈ డాక్యుమెంట్స్ అయితే అన్ని పీడిఎఫ్ ఫార్మేట్లో పెట్టుకోండి. మీరైతే ఫస్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి మార్క్స్ కానీ అన్నీ అయితే డాక్యుమెంట్ ఫార్మేట్లో నీట్గా పెట్టుకోండి. నెక్స్ట్ అయితే అసలు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. వెబ్సైట్లోకి వెళ్ళి కానీ ఫస్ట్ మీకు ఇదే కనపడిద్ది, ఇదే కనపడిద్ది. ఇది కనపడినప్పుడు ఇక్కడ ఫారమ్స్ అని ఉంది కదా, ఈ ఫారమ్స్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇలా కింద అది ఇక్కడ రీడైరెక్ట్ చేసింది. ఇక్కడ రీడైరెక్ట్ చేసిన కానీ మీ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అది ఇంకో పేజ్కి రీడైరెక్ట్ చేసిద్ది. అప్పుడు ఏది వచ్చిందంటే ఇలా అయితే ఓపెన్ అయింది. ఇదంతా అయితే ఒక డెమో వీడియో. ఆ డెమో వీడియో దాన్ని అయితే మీకు చూపిస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి ఇక్కడ ఏమైతే ఓపెన్ అయింది. ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేసే ఉంటాయి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎంసెట్ హాల్ టికెట్తో లాగిన్ అవుతున్నారు కదా ఇక్కడ. అందుకని మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎగ్జామ్ కోసం ఆ డీటెయిల్స్ అయితే కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అలాంటివి అయితే, మొబైల్ నెంబర్, జెండరు అలాంటివి అయితే ఉండవు. అవి అయితే ఫిల్ చేయండి క్లియర్గా. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఆధార్ నెంబర్ ఇవన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఈమెయిల్ నెంబర్. ఇంకోటి మిస్టేక్ ఏంటంటే స్టూడెంట్స్ చేసేది, మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉన్నదైతే ఎవరు, వర్కింగ్లో ఉండేదైతే జాగ్రత్తగా చూసి ఇవ్వండి. అప్పుడే మీకు ఓటీపీస్ కానీ ఏదైనా మీరు మిస్టేక్ చేసినా కానీ అప్పుడే ఫాస్ట్గా వచ్చింది. అది చూసుకోండి. మెయిల్ కూడా వర్కింగ్లో ఉన్న మెయిల్ అయితే ఇవ్వండి, ఓకేనా. అట్లా కిందకి వెళ్ళిన కానీ డీటెయిల్స్ అన్ని పర్సనల్ డీటెయిల్స్ కానీ అన్నీ ఫిల్ చేసేయాలి మీరు. పర్సనల్ డీటెయిల్స్. మళ్ళీ ఇక్కడ కేటగిరీ ఉంది కదా, మీ కేటగిరీ ఏంటో చూసి మీ క్యాస్ట్లో, మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉండిద్ది. ఆ కేటగిరీ ఏంటో చూసుకొని క్లారిటీ పెట్టండి. ఒకవేళ మీరు బీసీ అయితే బీసీలో అయితే కొన్ని సబ్ కేటగిరీస్ అయితే ఉంటాయి. ఆ సబ్ కేటగిరీస్ కూడా చూసి క్లారిటీగా పెట్టుకోండి. పెట్టిన తర్వాతే మళ్ళీ ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ ఫామ్ అని ఉంది. ఆ కేటగిరీ దాని పక్కనే మళ్ళీ మీకు మీ సేవలో వచ్చిందా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్, లేకపోతే ఏపీ సచివాలయంలో వచ్చిందా, అక్కడ అది క్లియర్గా మెన్షన్ చేసి మొబైల్ నెంబర్ చెప్పేదా, ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ పెట్టేయాలి. ఇట్లా ఈ డీటెయిల్స్ అయితే అన్ని ఫిల్ చేయండి. వరుసగా ఫిల్ చేసుకుని మీకు అర్థమైపోయింది క్లియర్గా స్టెప్ బై స్టెప్. ఎక్కడైతే మిస్టేక్ అయితే చేయవాలండి. మిస్టేక్ చేయకుండా క్లారిటీగా ఫిల్ చేసుకుంటూ రండి. ఇట్లా ఫిల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత కిందకి వస్తే మీరు అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, ఈ సర్టిఫికేట్స్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ పెట్టేటప్పుడు వన్ ఎంబీఏ ఉండాలి. అవి ఫోటో అయితే అవి కూడా పీడిఎఫ్ ఫార్మేట్లోనే ఉండాలి, ఓకేనా. ఫిల్ చేయండి. అది కూడా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు కింద ఒక ఆప్షన్ ఉంది, ఇదిగో ఇక్కడ అప్లై చేస్తాను ఇది ఉంది కదా, మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అవన్నీ అప్లై చేసేయండి. కింద ఒకటి ఉన్నది చూపిస్తాను ఆగండి. ఇక్కడ మొత్తం ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీకు అర్థమైపోద్ది. క్లారిటీగా చూస్తూ ఉంటే అర్థమైపోద్ది. స్టేట్ కానీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా అప్లోడ్ చేసేసేయండి. నా సజెషన్ ఏంటంటే మొబైల్లో అయితే ఫిల్ చేయబాకండి, ఎందుకంటే మొబైల్లో కొంచెం క్లారిటీగా అయితే ఉండదు. మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో ఫిల్ చేయండి ఇదంతా, లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్కి వెళ్ళేసి అక్కడైతే ఫిల్ చేయండి, ఓకేనా. అండ్ ఇది కొంతమందికి అయితే స్పెషల్ కేటగిరీస్ అని ఉంటాయి కదా, వాళ్ళకి డిసేబిలిటీ కానీ ఏదన్నా ఉంటే వాళ్ళైతే ఈ ఆప్షన్ అయితే ఎస్ పెట్టుకోండి. మళ్ళీ స్పోర్ట్స్ కోటా కానీ ఇంకేమన్నా ఉంటే వాళ్ళు అవి పెట్టుకుని ఉండండి. అండ్ ఆర్మీలో ఎవరన్నా వాళ్ళ ఫాదర్ కానీ ఎవరైనా పని చేస్తుంటే అది కూడా చేసి పెట్టుకోండి. మీకు అర్థమైపోద్ది క్లియర్గా, సింపుల్గా ఉండిద్ది. టెన్షన్ పడకుండా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ నిదానంగా చేస్తే అర్థమైద్ది. నెక్స్ట్ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. మీ 6th క్లాస్ నుంచి మీరు 12th స్టాండర్డ్ వరకు ఏ స్కూల్లో చదివారు ఆ స్కూల్ది మొత్తం అన్నీ క్లియర్గా పెట్టండి. నెక్స్ట్ అట్లా మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఇది ఇంపార్టెంట్ ఏంటంటే పైన ఏదైనా ఇన్ఫర్మేషన్ పెట్టారు కదా, ఆ ఇన్ఫర్మేషన్లో ఏదన్నా ఒకసారి మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే అక్కడ ఎస్ నొక్కి మళ్ళీ పైకి వెళ్ళి పైన రీడైరెక్ట్ చేసిద్ది. అప్పుడు అక్కడ చేంజ్ చేస్తానికి ఉండిద్ది, ఓకేనా. అక్కడ లేకపోతే మీరు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ పెట్టారంటే ఓకే, గుడ్. నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయింది ఏంటంటే ఇదంతా అదే మళ్ళీ మీకు మొత్తం చూపించిద్ది. కరెక్ట్ కాకపోతే ఒకసారి మీరు ఎస్ పెడితే మళ్ళీ చెక్ చేసుకోవాలని మొత్తం ఇలా మొత్తం చూపించిద్ది. నెక్స్ట్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేది పేమెంట్ స్టెప్. మీరైతే పేమెంట్ చేయాలి దానికి. నెక్స్ట్ పేమెంట్ చేసే ముందర ఇంకోటి కూడా ఉంది.
ఇంకో స్టెప్ ఏంటంటే హెచ్ఎల్సి అని మీ దగ్గరలో ఉన్న మీరు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ కానీ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కానీ ఏమైనా డౌట్స్ వస్తే మీ దగ్గరలో ఉన్న హెచ్ఎల్సికి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అది ఎలా కాంటాక్ట్ చేయాలంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కృష్ణ గవర్నమెంట్ ఆఫ్ పాలిటెక్నిక్ అట్లాంటిది నియర్ బై బెన్ సర్కిల్ విజయవాడ అని ఉంది కదా, అట్లా సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది. అలా మీరు కూడా మీ దగ్గరలో ఉన్న హెచ్ఎల్సి సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకైతే మీరు ఖచ్చితంగా కంప్లీట్ అయిపోయినట్టే, మొత్తం రిజిస్ట్రేషన్ మీకు డీటెయిల్స్ అయితే మొత్తం కరెక్ట్గా పెట్టేస్తే మొత్తం అయిపోయినట్టే. ఇప్పుడైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 600 అయితే ఉంది కట్టాల్సింది. ఓబీసీ అండ్ అదర్ స్టూడెంట్స్కి అయితే ఓసీ స్టూడెంట్స్కి అయితే 1200 అయితే పేమెంట్ చేయాలి. నెక్స్ట్ ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మొత్తం కంప్లీట్ చేశారు కదా, ఇప్పుడు ఇక్కడ పేమెంట్ అయితే వచ్చేసారు. ఇక్కడ మళ్ళీ ఈ డీటెయిల్స్ అయితే హాల్ టికెట్, ఆధార్ నెంబర్, క్యాండిడేట్ నేము, మొబైల్ నెంబరు ఇది మొత్తం ఫిల్ చేసి ఫిల్ అయ్యి వస్తాయి. ఫిల్ అవ్వకపోతే ఒకసారి ఫిల్ చేసి కింద పేమెంట్ మోడ్ అయితే సెలెక్ట్ చేసి పే చేసేస్తే మీకు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అని ఒక పేమెంట్ సక్సెస్ అని ఇలాంటి ఫారం అయితే ఒకటి వస్తుంది. ఫారం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలంటే ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి మళ్ళీ మీ హాల్ టికెట్ నెంబర్ అది క్లిక్ చేస్తే అప్పుడు మీ పేమెంట్ స్టేటస్ అయితే మీకు తెలుస్తుంది. మీకు ఇట్లా పేమెంట్ అయిందా లేదా ఏంటి. ఒకవేళ మీకు మనీ కట్ అయ్యి పేమెంట్ అవ్వకపోతే ఆ మనీ అయితే మళ్ళీ మీకు రిఫండ్ అయితే ఒక 2 to 3 డేస్లో మీరు అప్పుడు మళ్ళీ పేమెంట్ చేయండి, స్టేటస్ అయితే పేమెంట్ చేయండి. అప్పుడే మీరు కౌన్సిలింగ్లోకి ఎంటర్ అయినట్టు, ఆ పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టయితే మీరు కౌన్సిలింగ్లో ఎంటర్ అయ్యింది. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చాలామంది స్టూడెంట్స్ అయితే ఇది మిస్టేక్ చేస్తారు. నెక్స్ట్ అయితే మీరైతే ఇట్లా మొత్తం డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ సబ్మిట్ చేసి పెట్టించారు కదా, పెట్టిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ది ఎంతవరకు స్టేటస్ వచ్చిందని ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీది ఏ స్టేజ్లో ఉంది, రిజిస్ట్రేషన్ స్టేటస్ ఎక్కడ ఉంది ఏంటి అని క్లారిటీ చెప్పిద్ది. కంప్లీట్గా అయితే ఇదే. ఇంకా మెల్లిగా స్టెప్స్ అయితే తర్వాత వాళ్ళు వెబ్ ఆప్షన్స్కి వాటికైతే డేట్స్ అయితే ఓపెన్ చేస్తారు. నేను ఇక్కడ వెబ్సైట్ అయితే ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు, అందుకని చూపించలేకపోతున్నాను అది. నెక్స్ట్ అయితే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అదంతా వీడియో అయితే ఇంకోటి చేస్తాను. ఆ వీడియో మీకు కావాలంటే తొందరగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏపీ ఎంసెట్లో టాప్ 10 కాలేజెస్ వీడియో కూడా మన దాంట్లో పెడతాను వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందలే. ఆ వీడియోస్ అన్నీ మీకు కావాలంటే తొందరగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి.